కొంపెళ్ల మాధవీలత ఫైర్ బ్రాండ్ నేత, మంచి విలువలు గల కుటుంబం, సేవా తత్పరత. అంతకు మించి 2024 ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగిన తర్వాత ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆమె మాటలకి, ఆమె చేతలకి మోడీయే ఫిదా అయిపోయారు. ఆ ఒక్క విషయంలోనే కాకుండా సామాజిక పరమైన అంశాల్లో, విలువల విషయంలో, పిల్లల పెంపకం విషయంలో, హిందూ ధర్మం విషయంలో కాదేది సబ్జెక్టు అనర్హం అన్నట్టుగా ప్రతి అంశంలోనూ కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఆమె నైజం. అందుకే ఆమె భారతీయ జనతా పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఆమెకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది. మరి మాధవీలత గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మాధవీలత గారు నమస్తే మేడం. ముందుగా ఎందుకంటే మీరు చాలా అద్భుతంగా చెప్పారు. అంటే అన్లెస్ అంటిల్ యు నాట్ అ వెరీ సీనియర్ జర్నలిస్ట్ ఆర్ అన్ యాంకర్, అలా ఇంట్రడ్యూస్ చేయడం కూడా అంటే మీ ప్రొఫైల్ ఆ స్థాయిలో ఉంది మేడం. ఇంకెక్కువ చెప్పాలి తెలీదు కానీ, ఎందుకంటే ఇట్లాగా 360 డిగ్రీ కోణంలో నేను చాలా ఇంట్రెస్ట్ చేశాను. 22 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను. బట్ 360 డిగ్రీ కోణంలో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్న వాళ్ళు మీరు కనిపించారు నాకు. మీ మంచితనం, మీ గొప్పతనం అలా చెప్పగలగడం. రైట్, మీకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది కదా, కానీ మాధవీలత గారు ఈ మధ్యన కనిపించడం లేదు అని అంటున్నారు. ఎందుకు అంటే కొంత తగ్గాలనుకున్నారా? నన్ను ఈవిడ కనిపించట్లేదు అని ఎవరైతే అన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం నా దగ్గర మీ ద్వారా ఉంది. చెప్పండి మేడం. అసలు గెలిచిన వాళ్ళే ఎంతమంది ఎక్కడ కనిపిస్తున్నారు? రైట్. ఏమిటంటే వీళ్ళకి భయం అండి. నేనంటే భయం. నేను ఎక్కడ పాపులర్ అయిపోతాను, ఎక్కడ నేను ఏ ఎమ్మెల్యే సీటో గెలుచుకుంటాను. నా ఎంపీ సీటు కన్నా వీళ్ళకి నా ఎమ్మెల్యే సీటు మీద భయం ఎక్కువ. ఎందుకంటే ఒక్కసారి మా పార్టీకి ఏం భయం ఉంటుంది? మా పార్టీకి ఆనందం కదా, అందుకే కదా నన్ను పార్టీలోకి తెచ్చుకున్నారు. మా వాళ్ళకి ఏముంటుంది ఇబ్బంది? మా వాళ్ళు గెలుచుకుంటే ఇబ్బందే కాదు కదా. ఎంఐఎం కి, కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి నేనే రోజైతే గెలిచి అసెంబ్లీలో కూర్చుంటాను, ఆ రోజు ఒక్కొక్కడిని ఏ రకంగా ఒక కలుపులు తీసినట్టు తీస్తానంటేనండి, ఆ రోజు ప్రజలు ఇవ్వాలి. అస్సలు ఆ రోజు స్టార్ట్ అవుతుందండి రామరావణ యుద్ధం. నేను చెప్తున్నాను కదా. మీ కళ నెరవేరాలంటే మీకు ఒక బంపర్ ఆఫర్ సమీపంలో ఉంది గోషామహల్ రూపంలో. అలాగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా రాబోతుంది. అంటే అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే అసెంబ్లీ అనే పదం ఆడారు కాబట్టి చెప్తున్నాను. మీరు 2024 ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 3,40,000 ఓట్లు సాధించారు తక్కువ సమయంలో. రెండోది మీ ఓన్ చరిష్మాయే బలంగా పనిచేసిందన్న రిపోర్ట్స్ కూడా మనం చూసాం. అందుకు ఇప్పుడు గోషామహల్లో సరే రాజాసింగ్ పార్టీ శాసనసభ్యుడు పార్టీ క్రమశిక్షణ రాహిత్యాన్ని పాల్పడ్డాడు అన్నందుకు యాక్షన్ తీసుకోవటం అన్నీ జరిగిపోయాయి. ఖచ్చితంగా అది బై ఎలక్షన్ ఈజ్ లైక్లీ టు కమ్. అలాగే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన రాబోతుంది. మాధవీలత గారికి ఏమైనా ఐడియా ఉందా అంటే అసెంబ్లీలో రంగంలో దిగాలని? అంటే ఒకటి ఉందండి. ఏంటి అని అంటే అదే అసెంబ్లీ ద్వారా రంగంలోకి దిగాల, లేకపోతే ఎంపీ ద్వారా రంగంలోకి దిగాల. అక్కడికే వస్తున్నా. కారణం ఏంటి అని అంటేనండి, చేసేదంతా మత విద్వేషం. ఎంఐఎం ఈ మత విద్వేషంలో హిందువుల పేర్లు ఏముందో, కొంతమందిని వీళ్ళ డబ్బులు ఇచ్చి ఇటుపక్క వీళ్ళే పెడతారు, అటుపక్క వాళ్ళే పెడతారు. ఇవన్నీ చాలా దగ్గర నుంచి చూసేసరికి అంటే ఒక రకమైన అసహ్యం వేసింది నాకు. నేను ఎక్కడో ఢిల్లీలో కూర్చొని చేయాల్సింది ఏముందండి? నా వాళ్ళకే నా కంటి ముందే కనిపిస్తున్న అన్యాయానికి నేనే ఇక్కడ ఏమన్నా చెయ్యగలిగితే బాగుంటుంది అనే ఒక తపన ఏర్పడింది నాకంటే. నేను వచ్చినప్పుడు కొత్తగా వచ్చాను, నాకు తెలీదు. నిజం చెప్పాలంటే ఓపెన్ గా ఈరోజు మనం పొద్దున్న నుంచి రాత్రి పడుకునే లోపల ఎంత మన జీవిత సమయంలో మనం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తో మనం పోరాడతాం, ఎంత పోర్షన్ నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడతాం చెప్పండి. లేదు వాస్తవం ఏమండి? అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు చెప్పింది మంచి పాయింట్. ఎంపీల్లో కూడా కొంత అసంతృప్తి ఉంటుంది. రెండోది ఆ ఎంపీ పరిధిలో ఉన్న 7 శాసనసభ్యులు ఉన్న యాక్టివిటీకి ఎంపీ యాక్టివిటీకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మన కంగనా రౌత్ గారు అదే బాధపడ్డారు. పాప ఆవిడని తప్పుగా దుష్ప్రచారం చేశారు. అవును. హైదరాబాద్ లోక్సభ 40 ఏళ్ళ నుంచి అందని ద్రాక్ష, ఇప్పుడు 41 ఏళ్ళు 2025 కాబట్టి ఎంఐఎం ప్రాతినిధ్యం, అక్కడ ముస్లిం ఓటర్స్ కూడా గణనీయంగా ఉన్నారు. ఆ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎంత టైట్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళదే హవాగా నడుస్తూ వస్తుంది. మీరు క్యాండిడేట్గా వచ్చినప్పుడు ఒక బలమైన క్యాండిడేట్ చాలా రోజుల తర్వాత వచ్చారని డిస్కషన్ అయితే వచ్చింది. ఫ్యాక్ట్ నేను మీ ముఖస్థుతి కోసం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్తామంటున్నారు, మరి హైదరాబాద్ లోక్సభ వదిలేసినట్టేనా? ఏదైనా కలిసి మెలిసి పని చేసుకోవడం అనేది
నాకు నచ్చింది పార్టీలో జరుగుతోంది. ఇది ఈ పరిధి, ఇది నా పరిధి అని ఎవరికి లేదు మా మధ్యలో. ఇది ఏదైతే నేను తిరుగుతున్నాను ఎంపీగా, నాకు సమస్య ప్రతిదీ స్టేట్ గవర్నమెంట్ తో వస్తుంది. అందుకే డబుల్ ఇంజన్ సర్కారు నేడుస్తున్నాం మేము. అంటే ఇక్కడ కూడా బీజేపీ వస్తే అప్పుడు ఎంపీయా ఎమ్మెల్యేతో తేడా పడుతుంది. వీళ్ళు ప్రతి ప్రచారం తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారు, సెంటర్ డబ్బులు ఇవ్వట్లేదు, సెంటర్ డబ్బులు ఇవ్వట్లేదు ప్రచారం చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నా దగ్గర రోజు వచ్చే ప్రతి బాధ స్టేట్ మీద ఉంటుంది. అర్థమైందండి, లోకల్ సమస్యలే ఉంటాయి, ఎప్పుడు లోకల్ సమస్యలు. ఇది నేను ఎక్కడి నుంచి గెలుచుకోవాలి అనేది సమస్య కాదు. కానీ ఎవరన్నా ఒక అసెంబ్లీలో కూర్చొని దీన్ని కనుక కెరీర్ ఉంటే ఉంది, పోతే పోయింది, మనం బతుకుంటే బతుకున్నా, చేస్తే తెచ్చాం అనుకోని ఒక్కళ్ళన్నా అలా వెళ్ళి ఏ ఒక్క నియోజకవర్గానికన్నా వాయిస్ రేజ్ చేయగలితే అది ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ అని ఉండదు, మీకు తెలంగాణ మొత్తం వాయిస్ రేజ్ అవుతుంది మీకు. రైట్. పోనీ మీరు అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఒక నియోజకవర్గం ఏమైనా అనుకున్నారా? తెలీదు, నేను అనుకోవడానికంటూ ఏమీ లేదండి. ఎందుకంటే చెప్పాను మీకు, అదే చెప్పాను, నాకు రాష్ట్రం మొత్తం నుంచి వస్తాయి. అదే చెప్తున్నాను కదా, ఈ రోజు నేను ఒక ప్రాంతం మనిషిని మిగలట్లేదు ఇంకా నేను. రైట్. నాకు తెలంగాణలో నుంచి ఎక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధమే, బట్ అసెంబ్లీకి నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నేను ఎక్కడి నుంచి నా పోటీ చేయడానికి సిద్ధమే. దీని అర్థము నేను నా పురాణా బస్తీని మర్చిపోతానని కాదు, నా ఉనికే వాళ్ళ వల్ల. అక్కడుందని బాధలు ఇంకెక్కడ లేవేమో అనుకున్నా. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే బాధ రంగు మారుతోంది, బాధ రుచి మారుతోంది, కానీ బాధ స్థాయి ఉంది చూసారా. ఆ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రకరకాల నలుమూలలో రకరకాల బాధలు ఉంటున్నాయి. పుట్టింది పెరిగింది అక్కడ కదా. నేను అదంటున్నా, ఇప్పుడు ఆ సమీపంలో ఉన్న గోషామహల్కి ఉప ఎన్నిక రాబోతుంది, మీకు అసెంబ్లీ వెళ్ళాలన్న కోరిక ఉంది. ఈ రెండు నెరవేరాలంటే గోషామహల్ అభ్యర్థిగా మీరు ఎందుకు టికెట్ ఆశించకూడదు అనేది నా ప్రశ్న. ఒకటి. రెండు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, మీరు ఆల్రెడీ ఎంపీగా పోటీ చేశారు. నాలుగోది, రాజాసింగ్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు, ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసే వాతావరణం లేదు. అంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ సీట్ కాబట్టి ఖచ్చితంగా బలమైన క్యాండిడేట్ కావాలి. అంటే ఇన్ని పారామీటర్స్ ఉన్న 360 డిగ్రీ కోణంలో, అలాంటప్పుడు గోషామహల్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎందుకు కాకూడదు? ఇది నా ప్రశ్న. ఎందుకు కాకూడదు? అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంతో సహా దేశాన్ని విషపూరితం చేస్తున్నది ఈరోజు ఎంఐఎం. కాబట్టి నా తల నిండా ఎంఐఎం వాజ్ మై టార్గెట్. నన్ను ఎదుర్కొనేవాడే లేడు, బలాదూరు, నేను చిటికలు వేస్తాను, హిందువుల్ని చంపమని చిటికలు వేస్తాను అని అంటే ఎవడో ఎక్కడో పుడతాడండి నీ బాబు లాంటి వాడు. అది నాకు మనసులో, నన్ను రోజు నిత్యం అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసే నేను రామచంద్రుని జై శ్రీరామ్ అనే నా నోటికి అది నన్ను ఎందుకు సవాల్ విసిరినట్టు అనిపించింది. వీళ్ళు ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకోవడానికి విదేశీ విద్రోహ శక్తులను కూడా లోపలికి తీసుకొచ్చే రకరకాల ప్రయత్నాల్లో ఉన్నారు వీళ్ళు అని ఎప్పుడైతే వాళ్ళనే కంటిన్యూగా గెలిపించుకుంటూ వస్తున్నారు ఆ లోక్సభ పరిధిలో కానీ అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ. కరెక్ట్. అయితే ఈ నిజం కూడా దేశవ్యాప్తంగా దేశం ముందు పెట్టాల్సిన బాధ్యత నాకు ఉందనిపించింది. మనము పోరాడగలమా, మనం పోరాడలేమా అన్న ఇన్ఫర్మేషన్ పార్టీ దగ్గర ఉంది. ఎస్, పార్టీ ఏం చెప్పితే అది వినే విధేయత నాకు ఉండాలి. నన్ను ఎక్కడిపై పోరాడమంటే పార్టీ నేను అక్కడికి వెళ్ళి పోరాడతాను. ఎందుకంటే నాకు ఎక్కడి నుంచి పోరాడి నేను అందరికీ న్యాయం చేయగలను. నాకు నా పార్టీ మీద ఎందుకు ఇంత విశ్వాసం నేను అడగక్కర్లేదని మీకు చెప్తున్నానంటే, ఆ రోజు కూడా నేను ఎవరో తెలియకుండానే నాకు టికెట్ ఇచ్చారు కదండి. అంటే నన్ను చూసేవాళ్ళు ఆ రోజే చూశారు అంటే ఈ రోజు చూడరా అండి వాళ్ళు. రైట్. భారతీయ జనతా పార్టీ కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చాలా సీరియస్ గా తీసుకుంటుందని, ఎందుకంటే కొద్ది సంవత్సరాల్లో ఇంకా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, ఇక్కడ కూటమి అభ్యర్థిగానే ఒక రంగంలో ఉంటారని చర్చ జరుగుతుంది. బీజేపీ అభ్యర్థిగానే కూటమి అభ్యర్థిగా ఉంటారని, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంత క్రియేట్ చేసుకోవాలని తప్పులేదు స్ట్రాటజీ. మరి జూబ్లీ హిల్స్ వైపు ఎందుకు ఆలోచన చేయకూడదు? జూబ్లీ హిల్స్ కూడా మీరు కంటెండర్ ఆలోచన చెప్తున్నాను చూడండి. జూబ్లీ హిల్స్ లో నాకున్న ఒక అడ్వాంటేజ్ చెప్తాను. అది అధిష్టానానికి తెలియచ్చు, తెలియకపోవచ్చు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఎంత పక్కా తెలంగాణ బిడ్డను, నేను అంత ఆంధ్ర బిడ్డను కూడా. ఎందుకంటే మా అమ్మగారిది మొగల్తూరు, నరసాపురం దగ్గర. చాలా మంది ఆంధ్ర నుంచి సెటిలర్స్ ఉన్నారు మనకి జూబ్లీ హిల్స్ లో. వాళ్ళందరికీ కూడా నా పుట్టినీళ్ళు ఆంధ్ర అని తెలుసు,
అంటే ఈ రోజు మనకి 2 రాష్ట్రాల కింద విభజన అయింది, కానీ నా వయసుకి నేను సమైక్యాంధ్ర పిల్లనే కదండి. అంతే. ఇంకెక్కువ మాట్లాడితే సమైక్యాంధ్ర ఆడబడుచుని నేను. ఎందుకంటే మా నాన్నది కడప దగ్గర ప్రొద్దుటూరు, మా అమ్మది మొగల్తూరు నరసాపురం దగ్గర. నేను అక్కడ పుట్టాను, మా అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టాను. నేను మొత్తం తెలంగాణ బిళ్ళని. ఎందుకంటే ఓల్డ్ సిటీ యాకుత్పుర నివాసించిన పెళ్ళయ్యే వరకు. సో ఒక రకంగా జూబ్లీ హిల్స్ లో మీరు ఎంతమందిని నిలబెట్టినా నాలాగా ఆంధ్ర తెలంగాణ కాంబినేషన్ ఉన్న వ్యక్తి ఎవరు లేరు అక్కడ. అంటే ఆ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి బేసిక్ గా. కానీ మళ్ళీ పార్టీ అల్టిమేట్ గా డెసిషన్ మేకర్ ఎవర్రా అంటే పార్టీ. మీరెంత వింటున్నారో నేను అంతే. జూబ్లీ హిల్స్ గోషామహల్ నుంచి పోటీ చేయడానికి మీకు ఆసక్తి ఉంది, కానీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావిస్తాను, ఇది స్టేట్మెంట్. పార్టీకి నేను పెద్ద మనిషిని కాదు కదండి, నాకు పార్టీ పెద్ద మనిషి. రాజా సింగ్ ఎపిసోడ్ లో రాజా సింగ్ చేసింది కరెక్ట్ అనేవాళ్ళు కొందరు ఉన్నారు, పార్టీ సరిగ్గా రెస్పాండ్ కాలేదన్న వాళ్ళు మరికొందరు ఉన్నారు, పార్టీ చేసింది కరెక్ట్ అనే వాళ్ళు 3 రకాలుగా ఉన్నారు. మీరేం చెప్తారు రాజా సింగ్ ఎపిసోడ్కి సంబంధించి? అంటే ఆయన ఒక అధ్యక్షుడిగా పోటీ చేయాలని అనుకోవటం తప్ప, రెండోది హిందుత్వ ఎజెండాని మనం బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాం అన్న కొన్ని ఇష్యూస్ని రేజ్ చేయటాన్ని పార్టీ సరిగ్గా తీసుకోలేదు అన్నది మరో చర్చ. మీరేమంటారు మేడం ఆ విషయంలో? సతీష్ గారు, మీ ప్రశ్నలో ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చారు మీ ఇందులో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ రాజాసింగ్ గారు కనుక ఎవరైనా ఎప్పుడైనా ఈ సెంటెన్స్ చూపించగలిగితే, ఐ విష్ దట్ నా ఈ స్టేట్మెంట్ ఆయన వరకు చేరాలని. కాంగ్రెస్ ఆల్ ఇండియా పిసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే నిలబడినప్పుడు శశి థరూర్ గారు కూడా నిలబడడం జరిగింది. సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు ఏం చేశారు? శశి థరూర్ గారిని దగ్గరుండి ఓడించుకున్నారు. వాళ్ళ ఉద్దేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు కావాలి అక్కడ. భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఏంటంటే, ఆయన రాజాసింగ్ ఒక్క నిమిషం ఆగు నాయన, ఇప్పుడు వెయ్యొద్దు నువ్వు, ఒకవేళ నామినేషన్ వెయ్యొద్దు అన్న భాష రాజాసింగ్ ప్రదర్శిస్తుంటే కనుక యాక్చువల్లీ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఆపరు. ఎందుకంటే మీకు 10 మంది కౌన్సిల్స్ సైన్ చెయ్యాలి. సరే, ఈయన ఒక వాదన చెప్తున్నాడు, అటుపక్క వాదన చెప్తున్నారు. కానీ రాజాసింగ్ గారు తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటి అని అంటే, నేను ఏమీ లేని రోజులలో ఒక టీడీపీ కార్పొరేటర్గా ఉన్న నన్ను బీజేపీ గుర్తించి, బీజేపీ నన్ను తీసుకొచ్చి, బీజేపీ నాకు ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టిన బీజేపీ అసలు నా పట్ల బీజేపీ అన్యాయంగా ప్రవర్తిస్తుంది అని అనుకోవడంలోనే ఆయన మూర్ఖత్వం ఉందండి. గెలిపించుకొని తెచ్చుకున్నారు కదా, నేనన్నా ఓడిపోయాను ఇక్కడ. పోనీ మీరు అంత మంచి వ్యక్తి కదా, రాజాసింగ్ గారికి పోస్టింగ్ ది స్టేట్మెంట్. మీరు పార్టీ నుంచి ఇన్ని తప్పులు పడుతున్నారు కదా, మీరు చక్కటి వ్యక్తి కదా, మీరు సనాతన హిందూ ధర్మానికి ఒక ధ్వజస్తంభం అని భావిస్తున్నారు కదా, మరి నాతో కలిసి ఎందుకు పని చేయలేదండి? మరి మీరు మీకు నాతో ఏం ప్రాబ్లం? నేనేమైనా పాలిటిక్స్ మనిషిని కాదు. మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు కదా అప్పుడే. అదే అంటున్నానండి. మరి 3 సార్లు గెలిచిన వ్యక్తిగా మీరేమంటున్నారు? పార్టీ ఈ రోజు నాతో సహకరించట్లేదు అంటున్నారు. అంటే సహకరించకపోవడం అనే ఇబ్బంది ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా. గెలిపించిన వ్యక్తికే పార్టీ సహకరించట్లేదనే బాధ ఉంటే, కొత్తగా పార్టీకి వచ్చాను కదా నేను, ఖచ్చితంగా సహాయం కోరుకుంటాను కదా. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగాను కదా 3 సార్లు మీరు ఇంట్లో లేరు కదా, మీ భార్యను ప్రాధేయపడ్డాను కదా. దానికన్నా ముందు రాఖీకి నేను మీ దగ్గరకు వచ్చి మీకు రాఖీ కూడా కట్టాను కదా. రాఖీ కట్టారు రాజాసింగ్? రాఖీ కట్టాను నేను రాజాసింగ్ కి. మరి తప్పులెంచువాడు తమ తప్పులు ఎరుగరు. నువ్వు పార్టీని తప్పులు పడుతున్నావు కదయ్యా, 3 సార్లు గెలిపించుకున్న పార్టీని. ఏముండి నీ ఉనికి గెలవక ముందు మరి నీవు సనాతన ధర్మాన్ని నమ్మేవాడివి, హిందూ ధర్మాన్ని నమ్మేవాడివి, హిందూ ధర్మానికి నీవే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఫీల్ అయిన వాడివి. నీ పార్టీలోకి ఒక స్త్రీ ఎంపీ టికెట్ కోసం వస్తే మొగోళ్ళు తక్కువయ్యారా అనే స్టేట్మెంటే ఇచ్చావా? ఈవిడికి నేను సపోర్ట్ చేయను ఏంటి? హీ వాజ్ డిక్లేర్డ్ అఫీషియలీ బై బీజేపీ పార్టీ యాజ్ ది ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా డిక్లేర్ చేశారు ఆయనని. ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీ దేవుడర్గా 2024లో గోషామాల్లో కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నాకు వ్యతిరేకంగా పనిచేశాడు ఆయన. మరి ఎవరికి నీతులు చెప్తున్నారు మీరు? మీరేం చేశారు మరి? మరి మీరు ఫస్ట్ కొత్తలు ఎలా వచ్చారో నేను అలాగే కదా.
పోనీ నాకు మీకేమైనా పారివారిక సమస్యలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. మరి మీకు ఏం హక్కు ఉందా ఈరోజు పార్టీని అనడానికి? ఇంకా పార్టీకి ఏం అర్థమవుతుంది నీకు పార్టీ? మీ వ్యక్తిత్వంనే ఫస్ట్ మీరు ప్రశ్నించుకోవాలి. మీరు నాతో చేసినది సబబా? అట్లాంటప్పుడు మీరు పార్టీని ఎట్లా దూషించగలరు? సింపుల్. దట్ ఈస్ ఓన్లీ వాట్ ఐ వాంట్ టు పోస్ట్. అంటే ఇంత అన్నారు కదా, అంటే రాజా సింగ్ మరి ఏం చేస్తారో చూడాలి అని. అంటే రాజా సింగ్ ఒకవేళ స్పీకర్ కి రిజైన్ ఇచ్చినా స్పీకర్ ఆమోదించారనా, లేదంటే ఆ ఫార్మేట్ ఆమోదిస్తారండి? ఒకసారి స్పీకర్, నా ఉద్దేశంలో నాకు తెలియదు, నాకు అర్థమైనంత రాజకీయం ఈరోజు ఎంత అర్థమైందంటే, ఇప్పుడు స్పీకర్ గారు రాజా సింగ్ ది ఆమోదిస్తే ఆ టిఆర్ఎస్ అన్ని కూడా ఆమోదించాలి పక్కన. అవి పెండింగ్ లో ఉన్నాయా లేదా? కోర్టు అడిగిందా లేదా? సుప్రీంకోర్టు అడిగింది కదా. సుప్రీంకోర్టు కూడా గడువు కూడా ఇచ్చింది కదా. అంటే గడువు ఇచ్చింది. ఆ గడువు మీద బీఆర్ఎస్ వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే గడువు విధించడం అనేది ఒక లెక్క, కానీ అట్ ది సేమ్ టైమ్ ఆ అధికారాల పరిధి, ఆ అవకాశం బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అంటే టైం బాండ్ మళ్ళీ చెప్పలేదు, ఇవ్వలేదు కదా. కాబట్టి ఒకవేళ రాజా సింగ్ ఆమోదిస్తే స్పీకర్, ఐమ్ టెల్లింగ్ వెరీ ఫ్రాంక్లీ, వాళ్ళు మిగతా టిఆర్ఎస్ కూడా ఆమోదించాలి. అంటే కాంగ్రెస్ దాని ఎత్తి మీదకి బై ఎలక్షన్ నంబర్స్ పెంచుకోవాలి. మోర్ మైండ్ గేమ్ అండి. చూద్దాం, లెట్స్ సీ. నన్ను పార్టీ నిలబెడితే నా గోషామహల్ ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలుచుకుంటారు. ఇఫ్ ఐ ఎంటర్ ఫ్రమ్ గోషామహల్ టు అసెంబ్లీ, I am a bigger threat to Congress and BRS. కాబట్టి ఇంకా దబిడి దిబిడి అసెంబ్లీలో అంతేనండి. అంతే. ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇది చాలా పరమాత్ముడు, భగవంతుడు ఎక్కడుంటాడా అంటాం కదా. ప్రకృతి రచించే అద్భుతమైన రచనలు ఇది ఒక విచిత్రంగా తిరుగుతోంది ఇది. చూద్దాం. లేటెస్ట్ గా తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్, దానిపైన ఏమంటారు? వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, కేసులు పెట్టుకోవటం, కాల్పుల వరకు రావడం. ఇంకో మాట చెప్పనా, వాళ్ళ దగ్గర ఉన్నంత టైం పాస్ పనులు చేసే టైం నా దగ్గర లేదండి. ఓపెన్ గా చెప్తున్నాను. నాకు తీన్మార్ మల్లన్న ఏ రోజు అర్థం కాలేదు, నాకు ఆ కవిత గారు ఏ రోజు అర్థం కాలేదు. ఒక పదవి, ఒక పవరు చేతిలోకి వచ్చినప్పుడు అసలు ఇన్ని కుంభకోణాలలో ఇరుక్కోవడం ఏంటంటే, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది అనుకోవాలి. కానీ అంటే ఒక మహిళను చూడకుండా తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ఇష్యూ. అంటే అది ఎత్తుతున్నది ఎవరు? కవిత గారి తరపున వాళ్లేగా. అవును. ఏంటండి? అవును. మీరు అది ఆపరేషన్ సింధూర్ సమయంలో ఓవైసీని పాజిటివ్గా మాట్లాడారు. పాజిటివ్గా మాట్లాడారు. సరే మీరు చెప్పండి. లేదు అంటే కొంత అభిప్రాయం మారిందా అన్నది. భలేవారు. ఆ రోజు నన్ను ఏం ప్రశ్న వేశారు అని అంటే, ఇప్పుడు ప్రతి చోట వెళ్ళి భారత్ మాతాకి జై అని ఏదైతే ఓవైసీ గారు అంటున్నారో అది ప్రశంసనీయం కదా, మీరేమంటారు అనేది ప్రశ్న వేయడం జరిగింది. అప్పుడు నేను ఏం చెప్పానంటే, జై బోలో భారత్ మాత అని నేను అనను, నా ప్రాణం పోయినా అనను అన్న అసదుద్దీను, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై పాలస్తీన్ అన్న అసదుద్దీను, మొట్టమొదటిసారి నా ఎలక్షన్స్ వల్ల కాషాయం షాల్ కండువా కప్పుకొని గుడికి వెళ్ళొచ్చి ఒక హైందవ వృద్ధురాలు స్త్రీ కాళ్ళకు నమస్కారం చేయడము, వీళ్ళందరికీ సర్వైవల్ రిక్వైర్మెంట్స్ అండి. మోదీ గారు పెద్ద మనిషి ఏం చేశారంటే, నువ్వు ఇంత బాగుతున్నావు కదా, మరి ఆ మిలిటెంట్లు వచ్చి దౌర్జన్యంగా భారతీయులని చంపారు కదా, నీ దేశభక్తి అంత ఉంది కదా, మరి పోయి ఏ దేశంలో అయితే దుర్మార్గులు టెర్రరిస్టులు ఈ దేశం అమ్మాయిలను వైధవ్యానికి తెచ్చారు, ఈ దేశభక్తిపై నిరూపించుకో అంటే చచ్చడి ఇరుక్కున్నాడు క్యాండిడేట్. ఏంటండి ఏం చెప్తాడు? నేను పోయి జై బోలో భారత్ మాత కనానంటాడా? లేదు టెర్రరిస్టులు బాగా కాల్చేశారని అంటాడు. ఆ రోజు నేను అన్నది ఏంటంటే, పోన్లేవయ్యా, ఏ కారణం చేతనోనో జై బోలో భారత్ మాత అన్నావు కదా, కానీ ఏ నోడుతో అయితే అనవలసి వచ్చిందని అంటున్నావు, నీ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రం ఇంకా దేవాలయాన్ని కూలగొట్టిస్తూనే ఉన్నావు, నువ్వు దేవాలయ భూములు నీ రౌడీలు గుండాలు వచ్చి ఆక్రమిస్తూనే ఉన్నారు, ఈ రోజుకే వక్ఫ్ బోర్డు భూములను తింటూనే ఉన్నావు, ఈ రోజుకి ఫాతిమా కాలనీలో హైడ్రాలని కూడా నువ్వు ఆపించుకుంటూ భూములను కబ్జా చేసుకుంటున్నావు, ఈ రోజుకి మదర్సాలని నీవు దౌర్జన్యంగా వాటిని నీ స్వలాభాల కోసం బీదరికంలో ఉంచి వాడుకుంటూనే ఉన్నావు,
ఈ రోజు నూర్ఖాన్ బజార్ లాంటి వీధులలో హిందూ స్త్రీలు ఎస్సీ ఎస్టీ స్త్రీలకు అన్యాయం నీ వాళ్ళతోనే చేయిస్తున్నావు. ఎక్కడ కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండవయ్యా. ఓకే, మీరు అనేది అది. మీరు ఇందాక చెప్పిన మాటలు బట్టి మరి 2029లో అసదుద్దీన్ ఓవైసీతో మీరు తలపడరు. కాదు, నేను తలపడతాను తలపడను అనేది ఈ రోజు నా నిర్ణయం కదా, పార్టీ నిర్ణయం. రైట్. ఓకే, హిందీ భాష మీద కూడా కొంత రాద్ధాంతం జరుగుతోంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో హిందీని మాపిన బలవంతంగా రుద్దుతారా అన్నది ఇప్పుడు ఇష్యూ పెద్దది అవుతుంది. అంటే ఈ లోకల్ భాషల వాళ్ళకి అంత భయమా వాళ్ళ భాషను వాళ్ళు మర్చిపోతారని? ఏంటండి, అంతేనా మీకు మీ భాష మీద ప్రేమ? ఓకే, అంతేనా మీ మీద మీకున్న నమ్మకము? సమస్య హిందీలో లేదు సార్, సమస్య నీలో ఉంది. నువ్వు నీ తమిళ్ మర్చిపోతావైతే, నీ మరాఠీ మర్చిపోతావైతే, నువ్వు అయితే ఫస్ట్ కన్నడ, ముందు కన్నడ అంటే నీ కన్నడాన్ని సరిగ్గా నేర్చుకో. నువ్వు అట్లాంటప్పుడు మీరు హిందీ సినిమాలు కూడా చూడకూడదు. ఏమి మీరు మీరు హిందీ వాళ్ళతో వెళ్ళి వ్యాపారం కూడా చేయకూడదు. హిందీ వాళ్ళ వ్యాపారం ఇక్కడ రాకూడదు. మీకు సిబిఎస్ఈ స్కూల్స్ వద్దు, సెంటర్ ఫండ్ వద్దు మీకు. అట్లయితే ఎందుకని ఓటర్కి ఇబ్బంది లేదండి. వీళ్ళ ఏడుపు, ఎవరా ఏడుపు ఏడుస్తున్న వాళ్ళు? మీకు ఉద్ధవ్ ఠాకరే, ఇటు కర్ణాటకలోంచి కాంగ్రెస్ గవర్నమెంట్, తమిళనాడులోంచి ఏఐడిఎంకే. వీళ్ళ ఏడుపు ఏమిటంటే మోదీ గారు అందరిని సామరస్యంగా కలుపుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇంకా హిందీ భాషని కూడా మనం బతకనిస్తే ఆయన స్పీచ్లన్నీ వీళ్ళ వరకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మీ కూటమిలో ఉన్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ధర్మ పరిరక్షణ పేరుతో ఆయన కార్యక్రమాలు తీసుకుంటున్నారు. తమిళనాడు అన్ని చోట్ల ఆయన వెళ్తున్నారు. మీరు కూడా గతంలో ఈ తరహా కార్యక్రమాల సరళిని మీరు కొనసాగించారు. దానిపై ఏమంటారు? ఆయన ధర్మ పరిరక్షణలో భాగం మీరు కూడా భాగమవుతున్నారా? అంటే మేమిద్దరం కలిసి అయితే ఏమీ పని చేయట్లేదండి. ఆయన పార్టీకి ఆయన చేస్తున్నారు, నా పార్టీకి నేను చేస్తున్నాను. భగవంతుడు కనుక సమయము, భగవంతుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పార్టీ కానీ ఏ రోజైనా నాకేమన్నా వాళ్ళతో కూడా కలిసి పనిచేసే అవకాశం ఇస్తే నేను చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకా నేను అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు నన్ను పిలిచే వాళ్ళు వేరే సంఘం వాళ్ళు సభ్యులు పిలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, ఆయన తన పార్టీ తరపున చేసుకుంటూ వెళతారు. కాబట్టి నేను ఆయనని ఇన్వైట్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు, ఓపెన్ గా చెప్తున్నాను. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక నన్ను పిలిచి అమ్మ మీరు ఇక్కడ వస్తారా, మీరు రండి అని అంటే కనుక నిరభ్యంతరంగా నేను వెళతాను. ఓకే, థ్యాంక్ యూ మాధవలత గారు. నాకు తెలిసి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటిక్స్, లైఫ్ అన్నిటికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే మనం చేసాము. అలాగే మీ కోరిక అసెంబ్లీలో మైక పట్టుకొని అధ్యక్ష అన్న మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. అది ఎప్పుడైనా అంటే అది ప్రజలు, దైవము వాళ్ళు నిర్ణయించాలి. రైట్. పార్టీ ఫస్ట్ మీవే తర్వాత అన్న ఒక సుశిక్షితురాలైన బీజేపీ కార్యకర్త మనోగతాన్ని ఆమె ఆవిష్కరిస్తున్నారు. అలాగే పేరెంటింగ్ సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, వివాదాలకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అందుకే ఆమెని మనం ఫైర్ బ్రాండ్ నేత అని ఒక బిరుదైతే ఇచ్చాం. ఆమె కోరిక కూడా నెరవేరాలని 10 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.